ఆచి చికెన్ మసాలా. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టడం లేదని ప్రశ్నిస్తే బూతులతో ప్రిన్సిపాల్ దూషిస్తున్నాడని విద్యార్థులు రోడ్డెక్కారు. వెంటనే ఆ ప్రిన్సిపాల్ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా కూడా చేపట్టారు. ఇది ఎక్కడ జరిగిందంటే మహబాద్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో 540 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీళ్ళకి సరైనటువంటి మౌలిక వసతులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం లేదని, ఈ విషయాలపై ప్రిన్సిపల్ని మేము క్వశ్చన్ చేస్తే చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు, బూతులు తిడతా ఉన్నాడు, కొన్ని సందర్భాల్లో కొట్టడానికి వస్తూ ఉన్నాడు అని చెప్పి విద్యార్థులు చాలా ఆవేదనతో రోడ్డు ఎక్కారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రిన్సిపల్ తీరుకు నిరసనగా వాళ్ళందరూ కూడా స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. ఆ దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా చాలాసేపు నినాదాలు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెనూ ప్రకారం మాకు నాణ్యమైన భోజనం అందించాలి, ప్రిన్సిపాల్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కోరుతూ ఉన్నారు. లేకపోతే ఆందోళన ఇట్లాగే తీవ్రతరం చేస్తాం, ఇంకా ఎవరు చెప్పినా మేము ఇక్కడి నుంచి లేము అని చెప్పి వాళ్ళందరూ కూడా స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి దృశ్యాలు చూడండి. ప్రిన్సిపాల్ పట్ల వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే హాస్టల్లో ఉంటున్న వాళ్ళకి మెనూ ప్రకారం వాళ్ళకి ఏ రోజు ఏం పెట్టాలనేది ఒక మెనూ ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆ మెనూ ప్రకారమే వాళ్ళకి భోజనం పెడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకి అది అందటం లేదు. వాళ్ళు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల విద్యార్థులకి అవి అందట్లా. దానికి తోడు ఆ హాస్టల్లో సరైనటువంటి సౌకర్యాలు కూడా లేవు, మౌలిక వసతులు కూడా సరిగా లేవంట. పడుకోవడానికి సరిగా బెడ్లు ఉండవు, తర్వాత కప్పుకోవడానికి దుప్పట్లు ఉండవు, తల కింద సరిగా దిండు ఉండదు, టాయిలెట్స్ సరిగా ఉండవు, వాష్రూమ్స్ సరిగా ఉండవు. వాళ్ళు కిచెన్లో కూడా చాలా ఆ వంట వండే ప్రాంతంలో కూడా సరైనటువంటి శుభ్రత పాటించరు. సో ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉంటాయి హాస్టల్స్లో. ఇది మాకు మా హక్కు, ఇక్కడ చదువుకోవటానికి ఉన్నాం. మేము ఇవన్నీ సరిగా లేకపోతే మేము ఏకాగ్రతతో ఏ విధంగా చదువుకోగలుగుతాం, ఏ విధంగా మేము ఫోకస్డ్గా మేము విద్యని అభ్యసించగలుగుతాం? ఇలా ఉంటే కరెక్ట్ కాదు, ఇక్కడ మా పరిస్థితిని మార్చండి అని చెప్పి వాళ్ళ ప్రిన్సిపాల్ని అడిగితే మీరు ఉంటే ఉండండి లేకపోతే లేదు, ఎక్కువ మాట్లాడితే అని చెప్పి నోటికి పని చెప్పి బూతులు తిడుతూ బయటికి చెప్పుకోలేనటువంటి బూతులు కూడా తిట్టడం వల్ల ఆ ప్రిన్సిపల్ వ్యవహారశైలి ఆ విధంగా ఉండటం వల్ల చాలా బాధపడుతున్నారు. ఒకవైపు హాస్టల్లో ఇబ్బందులు ఉన్నాయి, మరోవైపు ప్రిన్సిపల్ ఈ విధంగా ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఉన్నాడని చెప్పి వాళ్ళు చాలా రోజుల నుంచి మదన పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. తల్లిదండ్రులకు చెప్తే పరిస్థితిలో మార్పు వస్తుందని చెప్పి వాళ్ళు కూడా వెయిట్ చేశారు. ఇంకా వాళ్ళలో కోపం కట్టలు దించుకుంది. ప్రిన్సిపల్ తీరుకు నిరసనగా వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని చూడండి, వందలాదిగా విద్యార్థులు అందరూ కూడా కూర్చొని ప్రిన్సిపాల్కి వ్యతిరేకంగా ఏ విధంగా ఆందోళన చేస్తున్నారు చూడండి. స్క్రీన్ మీద చాలా స్పష్టంగా విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు కూడా వాళ్ళకి మద్దతు తెలియజేసి ప్రిన్సిపాల్ తన తీరు మార్చుకోవాలా, వెంటనే ఎక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పించాలా, లేదంటే ప్రిన్సిపాల్ మీద ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ రావడానికి కారణం మాకున్న ప్రాబ్లమ్ చాలా, అంటే హాస్టల్లో సరిగా అడ్మినిస్ట్రేషన్ లేదు, డైట్ మెనూ ఫాలో కావట్లే. ఏమైనా అడిగిన సార్ ప్రిన్సిపల్ సార్ని ఆయన బూతులు తిడతారు. అటువంటి బూతులు ఎవరు పడరు కదా సార్. అండ్ ఇప్పుడు ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసు వేయచ్చు. అటువంటి మేము చేయలే. ఆయన ఎన్నిసార్లు ఆయనకి లెటర్స్ పెట్టినా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా సార్ ఒప్పుకోవట్లే. ఎందుకు ఈరోజు ఇక్కడ వచ్చాము మేము. అండ్ మా హాస్టల్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉండదు. బాత్రూమ్ రిపేర్ చేయించారు కానీ అది రిపేర్ చేయించలేదు. అక్కడ క్లీన్గా అటువంటి అకామిడేషన్లో ఉండడం చాలా కష్టం. రూమ్స్ చాలా క్లమ్జీగా ఉంటాయి. అక్కడ డైట్ మెనూలో ఉన్న ఏ ఐటమ్ కూడా ఒక్కటి కూడా రావట్లే. వీక్లీ వెడ్నెస్డే చికెన్ ఉంటుంది, ఆ చికెన్ లేదు. మటన్ మేము 10th క్లాస్లో వచ్చినప్పుడు మటన్ ఒక్కసారి కూడా పెట్టలే. అటు మా సమస్య లేదంటే ఇప్పుడు ఆ సార్ వద్దు సార్, మాకు ఆ ప్రిన్సిపల్ సార్ వద్దు మాకు. విద్యార్థులను కాళ్ళతో కలిసిన ప్రిన్సిపాల్ని